హే గైస్ వెల్కమ్ బ్యాక్ అండ్ ఈ వీడియోలో ఫిజిక్స్ ట్రిక్స్ చూద్దాం. యాక్చువల్లీ మ్యాథ్స్ ఎక్కువైపోయింది. వేరే రెండింటి మీద పడట్లేదు అనమాట అసలే. అయినా కవర్ చేద్దాం అవి కూడా. సో 4 క్వశ్చన్స్ తీసుకున్నా ఫిజిక్స్ నుంచి అండ్ ఇవి ఏపీ పేపర్స్ అనుకుంటా. అయితే ఫస్ట్ది మెకానిక్స్, నెక్స్ట్ది థర్మోడైనమిక్స్, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిజం, తర్వాత మళ్ళీ మెకానిక్స్ నుంచి. అయితే ఎలా యాక్చువల్ ప్రొసీజర్ యూజ్ చేయకుండా అస్యూమ్ చేసి చాలా తక్కువ సెకండ్స్లో కొన్ని సెకండ్స్లో ఎలా మార్క్ చేయొచ్చో చూద్దాం. అయితే ఫస్ట్ క్వశ్చన్, two springs of spring constants K1 and K2 are connected by a mass m as shown in the figure. So if the mass is displaced by a small amount x from the equilibrium position and released, then the period of oscillation. కొంచెం కదిలిస్తే ఆ మాస్ ఎంని పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఎంత అని అడుగుతున్నారు. అయితే వాళ్ళు అన్నట్టు అండర్ నెగ్లిజిబుల్ ఫ్రిక్షన్ అస్సలే లేదని కాదు, కానీ చాలా నెగ్లిజిబుల్ ఫ్రిక్షన్ ప్రజెన్స్లో రెండు స్ప్రింగ్స్ ఇలా ఉన్నాయి డయాగ్రామ్లో ఉన్నట్టు, అండ్ కొంచెం కదిలిచ్చినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత. అయితే ఇక్కడ స్ప్రింగ్ కాన్స్టెంట్స్ ఏంటి, K1 అండ్ K2. K1 అండ్ K2లో ఏదో ఒక స్ప్రింగ్ కాన్స్టెంట్ని 0 అని అస్యూమ్ చేయండి. ఎందుకంటే చూద్దాం ఏమవుద్దో 0 పెట్టి. సో ఒకవేళ 0 అయ్యి ఉంటే, 0 అంటే ఏంటి అసలు, అక్కడ స్ప్రింగే లేనట్టు కదా. సపోజ్ K1 0 అనుకున్నాం అనుకోండి. K1 0 అంటే ఓకే స్ప్రింగ్ ఉంది, కానీ ఆ స్ప్రింగ్ కాన్స్టెంట్ 0 అంటే ఇంకా లేని ఈక్వాలెంటే కదా. 0 అయినప్పుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. సో K1 0 అనుకుంటే K1 స్ప్రింగ్ లేదు అన్నట్టు. అయితే K2 ఒక్కటి ఉంటుంది. K2 ఒకే స్ప్రింగ్ ఉంది. అప్పుడు వాళ్ళు చెప్పినట్టు డిస్ప్లేస్ బై అ స్మాల్ అమౌంట్ ఎక్స్ ఫ్రమ్ ఇట్స్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఇప్పుడు కదిలిచ్చారు అనుకుందాం, ఎప్పుడు ఫస్ట్ స్ప్రింగ్ని 0 చేశాక. ఓకే, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఇస్తే మాస్ ఎంకి K2 ఉండడం వల్ల ముందుకి వెనక్కి కదులుతుంది అని కాదు కదా. సో పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఏదో ఒక వాల్యూ లాగా రావాలి. పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అంటే ఓకే, మీకు తెలియకపోతే ఒక్క ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అనే కదా. సో మొత్తం మీద కదులుతుంది కాబట్టి ఎంతో కొంత పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అయితే రావాలి. సో మనం అనుకున్న వాల్యూస్ని ఆప్షన్స్లో ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. వాల్యూస్ కాదు, వాల్యూ ఒకటే, K1ని 0 చేసాం. అది ఒకసారి ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఫస్ట్ ఆప్షన్ ఏమవుద్ది, ఇన్ఫైనైట్ అవుతుంది. ఎందుకు, K1 కింద ఉంది కాబట్టి. సో ఒకసారి అనలైజ్ చేయండి, ఇన్ఫైనైట్ టైం దేనికి పడుతుంది అసలు. ఒక్క ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎంతో కొంత స్టిపులేటెడ్ టైం అయితే పట్టాలి, ఇన్ఫైనైట్ అయితే అవ్వదు. ఎందుకంటే సపోజ్ ఎనర్జీ అంటే కదిలిచ్చారని అనుకుందాం, అంటే దానికి ఎనర్జీ ఇస్తున్నట్టేగా. యాక్చువల్గా అయితే ఇక్కడ అండర్ నెగ్లిజిబుల్ ఫ్రిక్షన్ అన్నారు, కానీ అసలు ఫ్రిక్షనే లేదనుకుందాం. అంటే ఫ్రిక్షన్ లేదనుకుంటే ఎనర్జీ అక్కడ లూజ్ అవ్వదు కదా. సో మొత్తం కేసులో ఎనర్జీ కన్జర్వ్ అయ్యే ఉండాలి. అది ముందుకు వెనక్కి ఆసిలేట్ అవుతూనే ఉండాలి. అలా అసలు ఎప్పటికీ ఆగదనుకున్నా కానీ ఒక్క ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడానికి అయితే స్టిపులేటెడ్ టైమే పడుతుంది, ఇన్ఫినైట్ టైం పట్టదు కదా. సో ఇన్ఫైనైట్ టైం కాదు. అండ్ నెక్స్ట్ది K1 సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ 0. ఓకే, ఇదేదో వాల్యూ వస్తుంది, 0 కాదు, ఇన్ఫైనైట్ కాదు, తేడా ఏమవ్వట్లే, వాల్యూ వస్తుంది. అండ్ థర్డ్ది K1 0 అవుతే న్యూమరేటర్లో K1 ఉంది కాబట్టి ఇది మొత్తం 0 అయిపోద్ది వాల్యూ. సో ఈ ఆప్షన్ ఏమంటుందంటే పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ 0 టైం పడుతుంది. 0 టైం దేనికి అవుతుంది అసలు, అవ్వకపోతే అంటే ముందుకి కదలిపోతే కదా 0 టైం అయ్యేది. సో ఈ ఆప్షన్ కూడా తప్పే, 0 టైం అవ్వదు, ఏదో ఒక వాల్యూ రావాలి. అండ్ ఫోర్త్ది మళ్ళీ అది ఇన్ఫైనైట్. సో వాల్యూ వచ్చేదంటే ఈ కేసులో సెకండ్ ఆప్షన్ ఒక్కటే ఇచ్చారు కాబట్టి సెకండ్ది కరెక్ట్. ఆల్రెడీ ఈ క్వశ్చన్కి ఇలా అయింది, కానీ కొన్ని క్వశ్చన్స్కి పెట్టినా కానీ ఇంకా టూ మిగిలిపోతుంటాయి. 2 మిగిలిపోయినప్పుడు ఇంకా వేరే కేసు తీసుకోవడానికి ట్రై చేయాలి. సపోజ్ ఇప్పుడు K1 0 పెట్టాం, క్వశ్చన్ వేరేలాగా వచ్చింది అనుకోండి, అప్పుడు K1 0 ఒకసారి K1 పెట్టేవాళ్ళం 0, ఇంకోసారి K2 పెట్టేవాళ్ళం. సో అలా ట్రై చేయొచ్చు, కానీ కొన్ని కేసెస్లో కనపడేంత వరకు 2 అయితే పక్కా ఎలిమినేట్ చేయొచ్చు ఇలాంటి వాటికి, కానీ మిగతా 2లో ఏదో ఒకటి పెట్టాల్సి వస్తుంది. And nextly, a polyatomic gas has F vibrational degrees of freedom. The ratio of specific heat at constant pressure to that of constant volume will be. సో స్పెసిఫిక్ హీట్ రేషియో అడుగుతున్నారు, కాన్స్టెంట్ ప్రెషర్ CP/CV వాల్యూ. యాక్చువల్గా ఇది డైరెక్ట్గా ఫార్ములానే అనుకుంటా కదా, కానీ ఓకే ట్రిక్ కూడా అప్లై అవుద్ది, అది కూడా తెలుసుకోండి. అంటే ఈ నాలెడ్జ్ వేరే దగ్గర అప్లై అవ్వచ్చు, వేరే క్వశ్చన్ దగ్గర కూడా. సో CP/CV, CP ఆల్వేస్ CV కంటే ఎక్కువనే ఉంటుంది కదా. ఎందుకంటే ఓకే, ఫస్ట్ CP అంటే ఒక్క మోల్ ఆఫ్ గ్యాస్ టెంపరేచర్ని 1 డిగ్రీ రేజ్ చేయడానికి ఎంత హీట్ కన్జ్యూమ్ అవుద్ది ఎప్పుడైతే ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటుందో, అంటే ఆ కంటైనర్కి ఉన్న ప్రెషర్ ఎప్పుడైతే కాన్స్టెంట్ ఉంటుందో. అలానే CV అంటే సేమ్ మొత్తం, కానీ వాల్యూమ్ కాన్స్టెంట్, ప్రెషర్ కాన్స్టెంట్ కాదు. ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఉంటుందో చూద్దాం. ఒక కంటైనర్లో గ్యాస్ ఉందనుకుందాం, పైన లిడ్ ఫ్లెక్సిబుల్ ఉంది, పైకి కింద కదులుతుంది అనుకుందాం. కానీ ఇంకో కంటైనర్ ఉంది, కానీ ఆ లిడ్ కదలదు, ఫిక్స్డ్ ఉంది అనుకుందాం.
సో, ఈ 2 కంటైనర్స్‌ని ఎప్పుడైతే హీట్ చేస్తుంటామో, ఫస్ట్ కంటైనర్‌లో ఓకే. గ్యాస్ 2 కంటైనర్స్‌లో కూడా ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని వాల్స్‌కి హిట్ అవుద్ది. ఆ కంటైనర్ వాల్స్‌కి హిట్ అయ్యి ప్రెషర్ పెరుగుద్ది కంటైనర్‌లో. సో, ఈ ప్రెషర్ వల్ల పైనున్న లిడ్ ఎక్స్‌పాండ్ అవుద్ది. అంటే పైకి కదులుద్ది కొంచెం ఫస్ట్ కేస్‌లో. కానీ సెకండ్ కేస్‌లో ఆ చాయిస్ లేదు కాబట్టి, ఆ ఎనర్జీ అంతా యాటమ్స్ హీట్ పెంచడానికే యూజ్ అవుద్ది. కానీ ఫస్ట్ కేస్‌లో అలా కాదు. ఆ ఎనర్జీ కొంచెం ఎనర్జీ లిడ్ పైకి కదలడంలో కూడా కొంచెం యూజ్ అవుతుంది కాబట్టి, సెకండ్ కేస్‌లో యాటమ్స్ హీట్ అయినంత ఫస్ట్ కేస్‌లో కూడా అవ్వాలంటే, కొంచెం ఎక్కువ ఎనర్జీ సప్లై చేయాల్సొస్తుంది. అంతే కదా! అయితే ఇప్పుడు సీపీ గ్రేటర్ దాన్ సీవీ కాబట్టి ఆప్షన్స్‌ని అబ్జర్వ్ చేయండి. సీపీ పైనుంది. సో, గ్రేటర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ అంటే ఈ మొత్తం రిజల్ట్ గ్రేటర్ దాన్ 1 రావాలి. సో, ఆప్షన్స్‌లో ఏది గ్రేటర్ దాన్ 1 రావట్లేదో చూస్తే ఫస్ట్‌ది ఓకే రావచ్చు. సెకండ్‌ది కూడా రావచ్చు. ఎందుకంటే పైన 4 ఉంది. కింద 3 ఉంది. ఈక్వల్ వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకా సేమ్ క్వాంటిటీస్‌లో పెరుగుతాయి, తగ్గుతాయి కాబట్టి 1 కంటే ఎక్కువ రావచ్చు. అండ్ థర్డ్‌ది, ఫోర్త్‌ది అవ్వదు. 3/4 వస్తుంది. ఈక్వల్‌గా ప్లస్ ఎఫ్ చేసినా, మైనస్ ఎఫ్ చేసినా 1 కంటే తక్కువనే రావాలి. ఎందుకంటే ఎఫ్ ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది కదా! డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో, 3, 4 1 కంటే తక్కువ వస్తున్నాయి కాబట్టి 3, 4 కరెక్ట్ కాదు. అండ్ ఈ 1, 2లో ఎలిమినేట్ చేయడానికి ఇంకేదైనా కేసు తీసుకొని చూడండి. ఎఫ్ వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నారు. ఎఫ్ 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుద్దంటే ఫస్ట్‌ది బానే ఉంది. కానీ సెకండ్‌ది మళ్ళీ కింద ఇన్ఫైనైట్ అవుతుంది. సో, 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటే 3 వేస్‌లో ఆ యాటమ్ కదలొచ్చని. సో, 3 వేస్‌లో ఆబ్వియస్‌గా కదలొచ్చు 3 డైమెన్షన్స్‌లో. సో, ఒకసారి ఓన్లీ కిందది అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే సీపీ/సీవీ అన్నారు కాబట్టి 4 - ఎఫ్ ఏమో సీపీకి ప్రపోర్షనల్. 3 - ఎఫ్ ఏమో సీవీకి ప్రపోర్షనల్ అని వాడుతున్నా. ఎందుకంటే ఏదన్నా రెండిట్లో సేమ్ ఎక్స్‌ప్రెషన్ వచ్చుండొచ్చుగా. సపోజ్ ఎక్స్ అనుకుందాం. 4 - ఎఫ్/ఎక్స్/3 - ఎఫ్/ఎక్స్ అంటే ఎక్స్ క్యాన్సిల్ అయ్యి వచ్చుండొచ్చు. సో, అలా అనుకున్నా గానీ కింద 0 అవుతుందంటే సీవీ 0 అవుతున్నట్టే. సీవీ 0 అంటే 1 మోల్ ఆఫ్ గ్యాస్ టెంపరేచర్‌ని కాన్స్టెంట్ వాల్యూమ్‌లో రేజ్ చేయడానికి బై 1 డిగ్రీ 0 అమౌంట్ ఆఫ్ హీట్ కావాలంట. 0 అమౌంట్ ఆఫ్ హీట్ ఎందుకు అవుద్ది? ఎంతో కొంత వాల్యూ దానికి సప్లై చేస్తేనే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుద్ది బై 1 డిగ్రీ. లేకపోతే ఎంత డిగ్రీ కావాలంటే అంత డిగ్రీ. సో, అది 0 అవ్వదు. అంటే రేషియో ఇన్ఫైనైట్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో, ఈ క్వెషన్‌లో ఎ స్టడీ కరెంట్ I flows through the wire with one end at O and other end extending up to infinity. అప్పుడు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ పాయింట్ P లొకేటెడ్ అట్ ఎ డిస్టెన్స్ D ఫ్రమ్ O. అయితే డయాగ్రామ్ చూడని అర్థమవుద్ది. సో, పాయింట్ P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. మళ్ళీ సేమ్ మెథడ్ యూజ్ చేద్దాం. అస్యూమ్ చేద్దాం ఏదో ఒక వాల్యూని. ఇక్కడ అస్యూమ్ చేయడానికి ఛాన్స్ ఉందంటే చాలా ఉన్నాయి. D ఉంది, I ఉంది, ఆల్ఫా ఉంది. సో, ఏదైనా ఏ వాల్యూ అయినా అస్యూమ్ చేయొచ్చు ఈ మూడిట్లో. కానీ డిఫరెన్షియేట్ ఒక్క ఆప్షన్‌ని వేరే ఆప్షన్స్‌తో డిఫరెన్షియేట్ చేసేది ఒక్కటే ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి ఆప్షన్స్‌లో I అక్కడే సేమ్ పొజిషన్‌లోనే ఉంది. D సేమ్ పొజిషన్‌లోనే ఉంది. సో, మిగతా ఏవి అస్యూమ్ చేసినా అన్నీ కాన్స్టెంట్‌గానే వేరీ అవుతాయి. సో, దాన్ని బట్టి గెస్ చేయలేం. ఎందుకంటే అన్నీ సేమ్‌గా వేరీ అవుతుంటాయి కాబట్టి. కానీ సపోజ్ ఆల్ఫాని వదిలేసి అన్నీ 1 పెట్టండి. D1, I1 అని. అప్పుడు ఏమవుద్ది? μ0/4π ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్. సెకండ్‌ది కూడా μ0/2π అవుద్ది. అండ్ పక్కన అవి ఉంటాయి అనుకోండి. పైనేమో 1 - sin ఆల్ఫా బై కాస్ ఆల్ఫా. కింద కూడా 1 - sin ఆల్ఫా బై కాస్ ఆల్ఫా. నెక్స్ట్ వాటికి కూడా అంతే వస్తాయి ఏదో ఒకటి. కానీ ఇప్పుడు గెస్ ఎలా చేస్తాం? ఇక్కడ ఆల్ఫా కదా డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఉంది. సో, ఆల్ఫాని అస్యూమ్ చేసి చూడండి. ఆల్ఫాని సపోజ్ ఫస్ట్ 0 అనుకుందాం. సో, 0 అనుకుంటే ఏమవుద్దంటే ఈ లైన్ మీదనే లై అవ్వాలి పాయింట్ P అయితే. సో, ఎగ్జాక్ట్‌లీ O కంటే ఎనకాలొస్తుంది పాయింట్ P. సో, ఈ పాయింట్ దగ్గర జనరల్‌గా అయితే వైర్ బయటుంది పాయింట్ P. వైర్ బయట ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఏమి ఎఫెక్ట్ అవ్వదు. అంటే ఓకే. బయటుండి పక్క నుండి ఎఫెక్ట్ అవుద్ది. కానీ ఇక్కడ ఎనకాల ఉంటుంది కదా! అక్కడ అసలు వైరే లేదు. సో, అక్కడ ఫీల్డ్ లైన్సే రావు. ఫీల్డ్ లైన్స్ ఎప్పుడైనా ఈ వైర్ చుట్టూ సర్క్యులర్ షేప్‌లో ఉంటాయి కదా! మీకు తెలిసుంటాయి. సో, ఆ ఫీల్డ్ లైన్స్ O నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ ఇది ఈ పాయింట్ P మాత్రం O కంటే ఎనకాల ఉంది కాబట్టి 0 ఉండాలి. కాబట్టి ఆప్షన్స్‌లో చూడండి ఒకసారి ఆల్ఫా 0 సబ్స్టిట్యూట్ చేసి. ఫస్ట్‌ది ఏమవుతుంది? 0 అవ్వట్లేదు. ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఓకే. అంటే μ0I/4πD వస్తుంది. అండ్ నెక్స్ట్‌ది 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది అంతే μ0I/2πD వస్తుంది. థర్డ్‌కి అసలు దానికి సంబంధమే లేదంట ఏదేం చేసినా. ఓకే. ఫోర్త్‌ది మాత్రం 0 పెట్టినప్పుడు కింద 0 అవుద్ది. అండ్ పక్కన 1 - cos ఆల్ఫా కూడా 0 అవుతుంది. కానీ దీన్ని 0 ఇంటూ సంథింగ్ అనుకోని 0 అవుతే ఈ ఆప్షన్ ఒక్కదానికే 0 వస్తుంది.
సో, ఈ పాయింట్ దగ్గర ఫస్ట్ 3 ఆప్షన్స్ అయితే ఎలా అయినా 0 అవ్వట్లేదు కదా! సో, అప్పుడు పెట్టేయొచ్చు ఎలా అయినా 4. కానీ ఇంకా కన్‌ఫ్యూజన్ ఉంటే ఇన్ఫినైట్ రావచ్చేమో అని వేరే వాల్యూ తీసుకోండి తీటా. ఏం తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకోటి ఫీజిబుల్ ఉన్నది. మర్చిపోయి తీటా అంటున్నా. తీటా కాదు ఆల్ఫా అది. ఆల్రెడీ అయితే ఏ వాల్యూ పెట్టొచ్చు 90 పెడదాం. 90 పెడితే పాయింట్ పి ఎగ్జాక్ట్‌గా రైట్ యాంగిల్ దగ్గర వస్తుంది ఈ ఓ పాయింట్‌కి. సో, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఎందుకంటే వైర్ ఓ పాయింట్ నుంచే స్టార్ట్ అవుద్ది. సో, ఇక్కడ ఏదో ఒక వాల్యూ రావాలి. కాబట్టి ఏదో ఒక వాల్యూ దేనికొస్తుంది? ఫస్ట్‌లో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 పెడితే ఫస్ట్ సైన్ ఉంది. 1 సైన్ ఆల్ఫా, 1 సైన్ ఆల్ఫా. సో, 2 0 అవుతాయి ఫస్ట్ 2 ఆప్షన్స్. థర్డ్ ఆల్రెడీ లాస్ట్ కేస్‌లో ఎలిమినేట్ చేసాం. సో, ఈ ఫస్ట్ 3 ఆప్షన్స్ కావు. ఫోర్త్ ఆప్షన్‌కి మాత్రం 90 పెట్టినప్పుడు కాస్ 90 అవుతుంది. 0 అవ్వడం వల్ల మిగులుతుంది ఏదో ఒకటి. సో, ఫోర్త్ కరెక్ట్ ఆప్షన్. సో, ఆల్రైట్ గైస్, ఈ క్వశ్చన్‌లో స్మాల్ బ్లాక్ స్టార్ట్ స్లైడింగ్ డౌన్ 45 డిగ్రీస్ ఒక హెడ్జ్ ఉందంట. అయితే ఒక స్మాల్ బ్లాక్ స్లైడ్ అవుతుంది ఇలా కిందకి. అప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ వేరీస్ విత్ డిస్టెన్స్ ఎస్ యాజ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు సిఎస్ స్క్వేర్ వేర్ సి ఈజ్ అ కాన్స్టెంట్ ఆఫ్ అప్రోప్రియేట్ డైమెన్షన్స్. దెన్ ద డిస్టెన్స్ ద బ్లాక్ కవర్స్ బిఫోర్ ఇట్ స్టాప్స్ ఈస్. కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్లో వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా అంటే అస్యూమ్ చేసాం. ఇప్పుడు కూడా అస్యూమ్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. సి 0 పెట్టండి. ఎందుకంటే ఆప్షన్స్లో ఉంది సినే కదా. సో, సి 0 పెడితే ఫస్ట్ది 4ది ఒకటి అవుతున్నాయి, సెకండ్ది 3ది ఒకటి అవుతున్నాయి. సో, మళ్ళీ ఒకటి ఎలిమినేట్ అయిపోయినా కానీ ఇంకా 2 ఆప్షన్స్ మిగులుతాయి అన్నమాట. సో, ఇక్కడ ఎప్పుడైతే ఇలా వేరియబుల్స్ ఉన్నాయో ఫస్ట్ గుర్తు రావాల్సింది డైమెన్షనల్ అనాలిసిస్. సో, ఒకసారి డైమెన్షనల్ అనాలిసిస్ చూద్దాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు సిఎస్ స్క్వేర్ అన్నారు కాబట్టి సి యూనిట్స్ ఏమవ్వాలి? 1 డిస్టెన్స్ స్క్వేర్ అవ్వాలి. ఎందుకంటే ఎస్ ఏంటి? డిస్టెన్స్. మ్యూకేమో యూనిట్స్ ఉండకూడదు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కదా, యూనిట్స్ ఉండవు మ్యూకే. సో, ఎప్పుడు యూనిట్స్ ఉండవు? సి 1 డిస్టెన్స్ స్క్వేర్ యూనిట్స్ అయినప్పుడు ఈ 1 డిస్టెన్స్ స్క్వేర్ ఇంకా పైన డిస్టెన్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి యూనిట్లెస్గా కాన్స్టెంట్గా మిగులుతాయి. సో, సి యూనిట్స్ ఏంటంటే దీని నుంచి 1 డిస్టెన్స్ స్క్వేర్. ఇప్పుడు ఈ సి యూనిట్స్ని తీసుకెళ్ళి వీటన్నిటిలో సబ్స్టిట్యూట్ చేయండి ఆప్షన్స్లో. సో, ఫస్ట్ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 డిస్టెన్స్ స్క్వేర్ అంటే పైకి వస్తుంది. సో, రూట్లో ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ స్క్వేర్ డిస్టెన్స్ అవుద్ది. సెకండ్ది మాత్రం 1 డిస్టెన్స్ స్క్వేర్ రూట్లో ఉంటుంది, కానీ 1 డిస్టెన్స్ అవుద్ది రూట్ తీసేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 1 డిస్టెన్స్ కాదు కదా వాళ్ళు అడిగేది. క్వశ్చన్ ఏంటంటే దెన్ డిస్టెన్స్ కవర్డ్ బై ద బ్లాక్ బిఫోర్ ఇట్ స్టాప్స్ ఈజ్. సో, డిస్టెన్స్ యూనిట్స్ రావాలి మనకి, 1 డిస్టెన్స్ కాదు. థర్డ్ది కూడా 1 డిస్టెన్స్ అవుద్ది. ఫోర్త్ది మాత్రం మళ్ళీ 1 డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి సేమ్ ఫస్ట్ దానిలాగా డిస్టెన్స్ అవుద్ది మళ్ళీ. సో, ఇప్పుడు 1/4లో ఏదో ఒకటి అయి ఉండాలి. యాక్చువల్గా అయితే ఈ క్వశ్చన్ నేను ఒక ఇన్స్టెన్స్ కోసం తీసుకున్నా. 2 ఎలిమినేట్ అయిపోయి 2 మిగిలే ఇన్స్టెన్స్ కోసం. సో, ఇలా కూడా రావచ్చు. సో, ఇప్పుడు పెట్టేయచ్చు మ్యాక్సిమం ఏదైనా. ఈ రెండిట్లో ఎలాగో ప్రాబిలిటీ పెంచారు కాబట్టి. మీరు కూడా ఒకసారి రివ్యూ చేయండి. కోఎఫిషియెంట్స్ ఉన్నాయే ఎక్కువ కరెక్ట్ అవుతుంటాయి. అంటే 3 ఇక్కడ 3 ఉన్న టర్మ్ ఉంది, ఇంకా 1 ఉన్న టర్మ్ ఉంది కదా. ఇలా 3 ఉన్నది 2 ఉన్నాయి కరెక్ట్ అవుతుంటాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మరీ అంత ష్యూర్ కాదు కదా, కాన్సెప్ట్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఈ కేసులో అయితే ఆన్సర్ √3/c. సో, అది గాయస్ చాలా వరకు ఎలిమినేట్ అవుతాయి. ఒక్కటే మిగలొచ్చు. కొన్ని ఇలా కూడా అవ్వచ్చు. ఆల్రెడీ అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బై.